ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో రాహుల్ జోడో యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. ప్రతిరోజు భోజన విరామంలో రాష్ట్ర జిల్లా ప్రజల సమస్యలపై పలువురితో రాహుల్ గాంధీ భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే మహబూబ్ నగర్ పట్టణ సమీపంలో యనుగొండ వద్ద ఏర్పాటు చేసిన లంచ్ క్యాంప్ వద్ద ప్రధానంగా 3 అంశాలపై చర్చించారు. ఈ రోజు చర్చించిన అంశాలేంటి అనే దానిపై కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్తో మా మహబూబ్ నగర్ ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 4వ రోజు కొనసాగుతుంది. అయితే ప్రతిరోజు లాగే రాహుల్ గాంధీ భోజన విరామ సమయంలో 3 అంశాల మీద ప్రధానంగా చర్చించారు. ఆ అంశాలు ఏంటివి, ఏమేమి చర్చించారు, ఏ అంశాలపై చర్చించారు, మనం ఇక్కడ కాంగ్రెస్ నేత మధు యాష్కి గారు ఉన్నారు, వారిని అడిగి సార్ ఏ అంశాల మీద. ఇవాళ ముఖ్యంగా పాలమూరు అధ్యయన వేదిక తరఫున ప్రొఫెసర్ అరగోపాల్ గారు, రాఘవాచార్యులు గారు, మిగతా వాళ్ళ టీం రావడం జరిగినది. మహబూబ్ నగర్ వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్టిక్. ఇది కృష్ణా నది ఇక్కడ పారుతూ ఉంటుంది. పుష్కలంగా నీళ్లున్నా కూడా ఈ జిల్లా మొత్తం వెనుకబడి ఉన్నది. కాంగ్రెస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్టు మొదలుపెట్టడం జరిగింది. అది 37,000 కోట్లది ఉంటే ఇవాళ ఇప్పుడు 57 ఇంకా 1,00,000 కోట్ల పైన అంటూ ఉన్నారు. ఈ జిల్లాని వలసవాదుల జిల్లాగా ఉంటుండే, వలసలకు వెళ్ళే ఇక్కడి నుంచి ప్రజలంతా కూడా సమగ్ర అభివృద్ధి కొరకు ఈ తెలంగాణ అధ్యయన వేదిక, పాలమూరు అధ్యయన వేదిక అయితే ఉందో వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకంగా పనిచేసిన వాళ్ళు ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు గిట ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎన్నికై ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ వచ్చినాక మహబూబ్నగర్ జిల్లాని దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసిన చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయినాక కూడా ఈ జిల్లాని చిన్నచూపు చూస్తూ వెనక నెట్టి వేయడం జరిగింది. రెండవ అంశం ఎడ్యుకేషన్ పైన. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుని రేపు కాంగ్రెస్ అధికారానికి వచ్చినప్పుడు తప్పకుండా పూర్తి చేస్తానికి చర్య తీసుకోవడం చెప్పడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాని ప్రత్యేక అభివృద్ధి కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ఏర్పడే ప్రభుత్వం కీలక చర్య తీసుకుంటుంది. అదే కాకుండా ఓవరాల్ ఎడ్యుకేషన్ పాలసీ పైన వాళ్ళు చర్చించడం జరిగింది. ప్రైవేటు విద్యని ప్రోత్సహిస్తూ, ప్రైవేటు కాలేజెస్, యూనివర్సిటీని ఎంకరేజ్ చేస్తూ, ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తూ, ఫీజు రియంబర్స్మెంట్ కట్టకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకి, నిరుపేదలైన ధనిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులకు కూడా ఎంతో అవకాశం కలిగిస్తూ ఉండేది చదువుతోటి. ఇవాళ తెలంగాణ వచ్చినాక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అంటూ అన్నిటిలో నష్టం చేస్తూ ఉంచుతున్నది ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ప్రభుత్వం యొక్క బాధ్యత ఉండాలి. విద్య పైన ప్రభుత్వం పూర్తి ఖర్చుతో స్పెండ్ చేయాలి. తెలంగాణ రాకముందు అగ్రభాగానున్న విద్య విషయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇవాళ 22వ స్థాయికి దిగజారిపోయింది. బడ్జెట్ అలొకేషన్స్గా 10% నుంచి 6% తగ్గించడం జరిగింది. ఈ విధంగా పూర్తిగా నష్టం చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అట్టడుగు వర్గాలకి చదువు లేకుండా చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ రేపు అధికారానికి వచ్చినప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ పరిశ్రమలు చేయడమే కాకుండా ప్రభుత్వ పరంగా పాఠశాలలన్నీ కూడా పటిష్టమైన అన్ని వసతులతో ఏర్పాటు చేసి విద్యని అత్యంత నిరుపేద వర్గాలకు అందించేటట్టు బాధ్యత తీసుకుంటుంది. అదొకటే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ తోటి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ పక్కన పెడుతూ అది అమలు చేయడంతో కూడా మూతబట్ట కాళ్ళు తెరుచుకొని ఎక్కువ మంది పిల్లలకు అవకాశాలు ఉంటాయి. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక విద్య పైన తక్కువ ఖర్చు పెట్టడమే కాకుండా ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలని కులవృత్తులకు పరిమితం చేస్తూ పరిసరాలను కొనసాగించాలనుకుంటున్నారు. కులవృత్తుల కన్నా విద్యను ప్రోత్సహిస్తూ ఆ పిల్లలకి చదువు చెప్పించగలిగితే మంచి ఉద్యోగాలు ఉంటే భవిష్యత్తు ఉంటుంది. అది కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు చర్య తీసుకుంటుందని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఇది రాహుల్ గాంధీ చర్చించిన 3 అంశాలపై మధు యాష్కి గారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో ప్రదీప్, అమ్మా న్యూస్, మహబూబ్నగర్.